అందరికీ నమస్కారం. నేను మీ రాజా. ఈ రోజు మన రెసిపీ వచ్చేసి ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తున్నా అండి. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయినా చేసుకోవచ్చు, ఈవినింగ్ స్నాక్స్కి అయినా చేసుకోవచ్చు. ప్రతిరోజు కూరలు రొట్లు చేసి విసుకొస్తుందంటే ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. రుచి మాత్రం భలే ఉంటుంది. చాలా అంటే చాలా తొందరగా అయిపోతుందండి. 5 నిమిషాల్లో చేసుకోవచ్చు. అన్నీ పక్కన పెట్టుకున్నారంటే ఎలా చేయాలో పూర్తి వీడియో చూడండి. రండి వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక అరకప్పు దాకా బొంబాయి రవ్వ వేసుకోండి, సూజీ రవ్వ. ఒక అరకప్పు దాకా నీళ్లు పోసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు వదిలేశారంటే చక్కగా నానిపోతుంది రవ్వంతా. 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి, రవ్వంతా ఎంత పర్ఫెక్ట్గా నానిపోయిందో. ఈ విధంగా నానితేనే కొంచెం తినేదానికి బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి మనము ఒక కప్పు దాకా శనగపిండి వేసుకుందాం. బెసన్ అంటారు కదా ఆ పిండి. అలాగే ఇందులోకి ఒక 1/4 కప్పు దాకా బియ్యం పిండి వేసుకోండి. ఇంట్లో ఆడించి పెట్టుకున్న బియ్యం పిండి అయినా సరే, అంగట్లో ఉన్న బియ్యం పిండి అయినా సరే వేసుకోవచ్చు. అలాగే ఒక 1/4 టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకొని ఇప్పుడు ఇదంతా బాగా కలిసే విధంగా కలుపుకోండి. ఉండలు లేకుండా, లంప్స్ లేకుండా ఒకసారి అంతా బాగా కలపండి. అంతా ఇలా కలుపుకున్న తర్వాత ఒక కప్పు దాకా నీళ్ళు తీసుకొని ఒక అరకప్పు ముందుగా పోసుకొని కొంచెంగా అంతా కలుపుకోవాలండి. ఒకేసారి అంతా పోసారంటే బాగా లోపలంతా ఉండలుగా లంప్స్గా ఉంటాయి. సో ఈ విధంగా కొంచెంగా పోసుకుంటూ బాగా దోసపిండికి అయితే ఏ విధంగా కలుపుకుంటామో అదే విధంగా బ్యాటరీ లాగా కలుపుకోవాలండి. ఈ లోపల మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తుంటున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇలాంటి బ్రేక్ఫాస్ట్ రెసిపీలు, స్నాక్స్ రెసిపీలు, స్వీట్ రెసిపీలు మన ఛానల్లో చాలా ఉన్నాయి. చాలా ఈజీగా క్విక్గా చూపిస్తున్నాను. మీకు ఇష్టమైతే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే సపోర్ట్ చేయండి. మీకేమన్నా డౌట్ ఉన్నట్లయితే నన్ను అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా ఒక్కొక్కసారి డిఫరెంట్గా చేసుకొని తిన్నారంటే భలే ఇష్టపడి తింటారు ప్రతి ఒక్కరు. తప్పకుండా ట్రై చేయండి. అంతా ఇలా కలిపెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి వెజిటేబుల్స్ అంతా యాడ్ చేద్దాం. సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ వేసుకోండి. అలాగే సన్నగా తరిగిన ఒక హాఫ్ క్యాప్సికమ్ వేసుకోండి. సన్నగా తరిగిన ఒక క్యారెట్ వేసుకోండి. సన్నగా తరిగిన ఒక టమాటో కూడా వేసుకోండి. ఇందులోకి సన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి. మీకు పచ్చిమిరపకాయలు ఇష్టం లేదంటే ఇందులో చిల్లీ ఫ్లేక్స్ కూడా 1 స్పూన్ దాకా వేసుకోవచ్చు. అలాగే సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి అంతా బాగా కలపండి. పిండిలో బాగా కలిసే విధంగా బాగా కలుపుతూ ఉండాలండి. ఇంట్లో వంట చేసేదానికి టైం లేనప్పుడు ఈ విధంగా ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా ఈ విధంగా చేసి పెట్టారంటే చాలా కొత్తగా, రుచిగా ఇష్టపడి తింటారు. చాలా అంటే చాలా తొందరగా అయిపోతుంది. ఈ రెసిపీ చాలా బాగుంటుందండి. పిల్లల నుంచి పెద్దల దాకా ప్రతి ఒక్కరు ఇష్టపడి తింటారు. ఎందుకంటే ఇందులోకి మనము ఉల్లిపాయలు, క్యాప్సికమ్, టమాటాలు, క్యారెట్ అంతా వేసి చేస్తున్నాం కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకి బ్యాటర్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 4-5 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఒక గెరిటి తీసుకొని ఇందులోకి వేసుకోవాలండి పిండి. ఈ విధంగా వీడియోలో చూపించే విధంగా చిన్నగా ఈ విధంగా వేసుకోండి. అప్పుడే తినేదానికి బాగుంటాయి. ఇప్పుడు ఇదంతా ఒక 3-4 నిమిషాల పాటు సన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్నారండి. లోపల అంతా బాగా ఉడికిపోతుంది. ఈ రోజైతే మా పిల్లలు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే మంచి టయానికి నేను ఈ స్నాక్స్ రెసిపీ చేసి చూపిస్తున్నాను. ఎందుకంటే బయట వచ్చేసి పెద్ద వర్షం వస్తుంది, ఇందులో మెరుపులు వస్తున్నాయి, కరెంటు పోయింది. అయినా కూడా చాలా కష్టపడి ఈ రెసిపీ చేస్తూ చూపిస్తున్నాను. మా పిల్లలకైతే ఈ విధంగా చేసి పెట్టానంటే భలే ఇష్టంగా తింటున్నారు. ఈ మధ్య ఎప్పుడు ఇదే చేయమంటున్నారు. వాళ్ళకైతే తెగ నచ్చేసింది ఈ రెసిపీ. సో మీకోసం కూడా నేను చేసి చూపిస్తున్నాను. తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఈ విధంగా నేను చెప్పిన కొలతలతో కరెక్ట్గా పాటించారంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని మనం తీసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తినటమే. ఇందులోకి ఒక మంచి టమాటా సాస్ పెట్టుకొని తింటుంటే భలే ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఫీడ్బ్యాక్ చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.
ఇలాంటి మంచి మంచి రెసిపీలు నేను మీకు చేసి చూపిస్తాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయం చెప్పండి. మీకేమన్నా డౌట్ ఉన్నట్లయితే తప్పకుండా నన్ను అడగండి, రిప్లై ఇస్తాను. మళ్ళీ వీడియో ధన్యవాదాలు.